చెట్టు కాయలు కాయనని చెప్పింది, యాపిల్ చెట్టు కాయలు కాయనని చెప్పింది, సీతాఫలపు చెట్టు కాయలు కాయనని చెప్పింది, అరటి చెట్టు గెల్ల వేయనని చెప్పింది. ఇలా ప్రతి చెట్టు నేను నా ఫలాలను ఇవ్వను అని చెప్పింది. భూమి కూడా నేను నీకు ఇవ్వను అని చెప్పింది. మనిషి బ్రతకగలడా? వరి పొలం కూడా ఊడిస్తున్నాను, నేను నీకు ఏమి ధాన్యాన్ని ఇవ్వను అని చెప్పింది. ఏమవుతాడండి? చాలా ఏమవుతాడు? చాలా నష్టపోతాడు. అసలు తినటానికి ఏముండదు, ఇక ఏమీ ఉండదు. అందుకని లోకములో ఒక సామెత ఉంటుంది, భూమి పండాలి, ఇంకోటి ఏంటి, భూమి పండాలి, కడుపు పండాలి అంటారు. ఏం పండాలి? భూమి పండాలి, కడుపు కూడా పండాలట. కడుపు పండాలి, భూమి పండాలి. కాబట్టి ప్రతిదీ పండాలి. కొబ్బరి చెట్టు వేసాము, కాయలు కాయలేదు. అలాగే నిమ్మ చెట్టు వేసాం, కాయల. జామ చెట్టు వేసాం, కాయల. ఏంటంటే దాని కాయలు అది ఇవ్వకపోతే మనిషి ఏంది ఎలాగా అనేది, ఎలా ఆ వ్యక్తి జీవించాలి? కాబట్టి ప్రతి చెట్టు కాయలు కాస్తుంది. కొబ్బరి చెట్టు ఏంటి, ఆనప చెట్టు ఏంటి, అన్నీ, ప్రతిదీ, బెండ చెట్టు ఏంటి, అన్ని కాయలు కాస్తున్నాయి. కాబట్టి ఈరోజు సమాజంలో సమృద్ధిగా మనిషి ఏం చేస్తున్నాడు? భోజనము. నిజమా? కాయకపోతే ఏం చేయలేడు? తినగలడా? ఏమీ లేదు. అలాగే మనం దేవునిలో నాటబడిన తర్వాత, దేవుని యొద్దకు వచ్చాక, దేవుని వాక్యం చెప్పినట్టు ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనం, 28వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు యాకోబు వచ్చినట్లు ఉండి కాపాడి, తినుటకు ఆహారం, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసినట్లా. చూసారా? యెహోవా నాకు సింహ పిల్లలు పస్తుపడినన్, దేవుని కిన కొదువలేదు. చేతులుండవు, చప్పట్లు కొట్టాలి, నోడు పాట పాడాలి. పడినన్ కొదువలేదు, దేవుని కిన కొదువలేదు, దేవుని కిన కొదువలేదు. సింహ పిల్లలు పసుపడిన, దేవుని కిన. చాలు. 10 రూపాయలు తీసుకున్నావు, 100 రూపాయలు తీసుకున్నావు, 1000 రూపాయలు తీసుకున్నావు. మార్కెట్కి వెళ్ళారు యజమాని. ఏం తేవటానికి? కుటుంబంలో అవసరాలు తేవటానికా, తీర్చడానికా? చెప్పాలి. అవసరాలు తీర్చడానికి కావలసినవి తేవడానికి వెళ్ళారు. కానీ అక్కడ ఏ పంట పండలేదు. అక్కడ మార్కెట్లో ఏం లేవు, ఉన్నాయా? ఏం తెస్తారు? కుటుంబ అవసరం తీర్చబడదు. ఉద్యోగము కుటుంబ అవసరత తీర్చబడటానికి, కుటుంబం వెనుకున్న వాళ్ళందరూ తృప్తిపరచడానికి, పోషించడానికి, ఒక మంచిగా సమాజంలో నిలబడటానికి ఇవన్నీ అవసరమవుతాయి. అందుకనే ఉద్యోగం చేయాలి, చేతి పని చేయాలి, వ్యాపారం చేయాలి, ప్రతి వ్యక్తి పని చేయాలి, మంచిది చేయాలి. కానీ ఇక్కడ యాకోబు అంటున్నారు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమము. ఎలా రావాలట? నువ్వు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ బయట నుంచి ఇంటికి ఎలా రావాలి? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఏం చేయాలి? ఇంటికి రావాలి. కాలేజీకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి. రావాలి. ఫ్లైట్ ఎక్కారు, క్షేమంగా లండన్ పోవాలని ఎక్కారు. కానీ క్షేమంగా అక్కడికి ఏం చేయలేదు వాళ్ళు. చెప్పండి, వెళ్ళారా? చేతులు ఉన్నోళ్ళు చూపించండి. కొంచెం మీ అమూల్యమైన చెయ్యిని ఏం చేయండి. వెళ్ళగలిగారా? వెళ్ళలేకపోయారు పిల్లలారా.
లండన్ పోలేదు, వాళ్ళు మధ్యలోనే ఆగిపోయారు, కనబడలేదు. ఇక క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నోరు వాళ్ళందరూ పాట పాడాలి. రెండోసారినా పాడాలి. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? కులము బలము ధనము ఘనము ఏది నికరము? అంద సంద బంధువర్గ ఏది నికరము? కులము బలము ధనము ఘనము ఏది నికరము? అంద సంద బంధువర్గ ఏది నికరము? కాని దాని కొరకు నీవు కాలుదవ్వచ్చు, కాని దాని కొరకు నీవు కాలుదవ్వచ్చు. కలిసి రాలేదని కలత చెందకు, కలిసి రాలేదని కలత చెందకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? మామిడి తోట వేసే రైతుని లేక మామిడి తోట వేసిన వ్యక్తితో మామిడి మొక్కలు చెప్తాయట, ఓ రైతా, ఓ మనిషి, ఇటు చూడు, ఓ మనిషి, 5 సంవత్సరాలను నన్ను పెంచు, ఆ తర్వాత నేను నిన్ను చెప్పండి ఏంటి, నేను నిన్ను పెంచుతా. 5 సంవత్సరాలను నన్ను పెంచు, తర్వాత నేను నిన్ను పెంచుతా అని చెప్పుద్దట మామిడి మొక్క, మామిడి తోట. అలాగే ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తులో పెంచు, తర్వాత ఆయన నిన్ను పెంచుతారు. ఎప్పటి వరకు? ముద్దిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని రక్షించువాడను నేనే. ముద్దిమి వచ్చు వరకు ఎత్తుకుని రక్షిస్తారు. ఎక్కడ? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు క్షేమంగా తీసుకొస్తారు, లోపల ఉన్నప్పుడు క్షేమంగా ఉంచుతారు, లేక బయటికి వెళ్ళినప్పుడు క్షేమం ఇస్తారు, లోపలికి వచ్చేటప్పుడు క్షేమం ఇస్తారు. దేవుడు కృపాక్షేమములే నా వెంట వచ్చునుగా కానీ దావీదు ఏనాడో ప్రవేశించారు. ఏ క్షేమములు? కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక. అంతే, నా గిన్నె నిండి పొల్లుచున్నది. దేవుల్లో నాటబడినప్పుడు, దేవుల్లో స్థిరపరచుకున్నప్పుడు, ఇక నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు క్షేమం ఇస్తారు, లోపల వచ్చినప్పుడు క్షేమం ఇస్తారు. విజయనగరంలో గడియార స్తంభం దగ్గర ఒక షాపు, ఒక వైశ్యాస్ ఒక షాపు నడిపిస్తున్నారు వ్యాపారస్తులు. ఆయన దేవుని నమ్ముకున్నారు. అయితే దేవుని నమ్ముకున్న ఆయన దేవుని సేవ చేయటానికి కూడా వెళుతూ ఉంటారట. ఆ తర్వాత వ్యాపారం కూడా మానేశారట. అయితే అక్కడ ఆయన బండి మీద స్కూటీ మీద పక్కన ఏదో విలేజ్కి వెళ్ళారట మీటింగ్ విషయమై. దేవుడు మాట్లాడుతున్నారట ఈయనతో, నీ బండి కొంచెం పక్కన పెట్టి స్టాండే అన్నారట. ఈ నడుపుతున్న ఆయన బండి పక్కన పెట్టి స్టాండ్ వేశారట. స్టాండ్ వేసి పక్కన పెట్టి స్టాండ్ వేయమన్నారు, ఎందుకో దేవుడు పక్కన పెట్టమన్నారు, స్టాండ్ వేయమన్నారని వెనక్కి కూర్చున్న ఆయనతో చెప్పారట. చెప్పి అలా బండి స్టాండ్ వేసి కింద పడిపోయి ఈ లోకాన్ని దేవుడు నన్ను రమ్మంటున్నారని వెళ్ళిపోయారట. ఇక బండి నడిపేవాళ్ళు అక్కడ ఇక లేరు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార సముద్ర పులకన్య
తార పర్వత సముద్ర గోపాది. చాలు. దేవుడు ఏం చేశారండి? మాట్లాడుతున్నారు. దేవుడు ఏం చేశారు? మాట్లాడుతున్నారు. పక్కన పెట్టవయ్యా, నీ టైం వచ్చింది, నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంది, కమాన్ అన్నారు. అంతే, వెళ్ళిపోయినారు. ఎందుకంటే దేవుని బిడ్డ ఎంతమంది వింటున్నారా? నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియనా, సత్యమైన పాలనయే జరుగునచ్చట. పాడు. నిత్యమైన చెప్పలు కూడా ఉంది తెలియనా. చేతులు అందరూ. సత్యమైన పాలనయే జరుగునచ్చట. యేసుక్రీస్తు అన్ని వేళ రాజ్యమేలుగా, యేసుక్రీస్తు అన్ని వేళ రాజ్యమేలుగా, నీతి న్యాయ నియమములు జరుగునచ్చట. నీతి న్యాయ నియమములు జరుగునచ్చట. క్షణికమైన బ్రతుకు పైన ఎందుకో నాది నాది నాదని వాదనెందుకో వేదనెందుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోసం నా కోసం ఈ భూమి శాశ్వతంగా దేవుడు ఇవ్వాల. బిడ్డ, కొద్ది కాలం నువ్వు ఇక్కడ ఉండాలి, తర్వాత నువ్వు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి చెప్పాలి? నా దగ్గరికే రావాలి. ఇక్కడ ఉండేది 70, 80, 100 లేక 120, ఇంకంతకంటే ఇంకేం లేదు, లేకపోవచ్చు. కానీ నా దగ్గర నువ్వు ఎంతకాలం ఉండాలి? నేను నువ్వు మనందరం కలిసి ఏ పట్టణంలో ఉండాలి? నోటితో చెప్పండి. ఏ పట్టణం? పునాదులు గల పట్టణంలో ఉండాలి. ఆ బండి నడుపుతున్న వ్యక్తిని మంచం పాలు చేసి, హాస్పిటల్ పాలు చేసి, నానా తిప్పలు పెట్టలా, నడుస్తూనే దేవుడు ఏం చేశారు? నడుపుతుండగానే ఏం చేశారు? నువ్వు నా దగ్గరికి వచ్చే అన్నారంతే. ఈ లోకము శాశ్వతమని నమ్మి మనం మోసపోతున్నాం. ఈ లోకము, ఈ ఇళ్ళు వాకిళ్ళు మనకి స్థిరమని, ఈ డబ్బు, ఈ వెండి బంగారం, ఉద్యోగాలు, ఈ పియ్యప్పలు, లేకపోతే ఇంకేదో ఎపిడీలు, ఇవన్నీ స్థిరమని నమ్మి మోసపోతున్నాం. కానీ ఈ లోకంలో మనకి స్థిరం అనేది ఏమీ లేదు. నిత్యమైన రాజ్యం ఉన్నది. అందుకనే బయటికి వెళ్ళినప్పుడు క్షేమము, లోపలికి వచ్చినప్పుడు క్షేమము. అది ఎవరివ్వాలి? నీ పిల్లలను బయటికి పంపాక, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, నేను బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు క్షేమం ఇవ్వని ఎడల ఈ రోజున ఎవరు ఇంటికి రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎలాంటి హోదా కలిగిన వాళ్ళు ఉన్నారు ఆ ఫ్లైట్లో. డాక్టర్స్ ఉంటారు, సుపీరియర్ కాంప్లెక్స్, ఎంత ఉన్నతమైన సుపీరియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. లండన్లో ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు గల వాళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కారు. నిజం, ఏమైపోయినారు? దేవుని బిడ్డ, స్థిరము కాదు, ఇది స్థిరము కాదు. మన ఇల్లు స్థిరము కాదు, మన పడకలు స్థిరము కాదు, మన పరిస్థితి స్థిరము కాదు. తండ్రి యొక్క ఉద్దేశము ఏమని ఉన్నది? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పింది? నరుల్ ఏమని చెప్పారు? అందరు చదవండి, చదవండి. నరులారా, ఎన్నో వచనం? 3వ వచనం. నరులారా తిరిగి రండి, ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము ప్రభువే. రండి, ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము ప్రభువే. రండి, కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి ఎగుదము. చాలు. రండి నరులారా,
నరులారా తిరిగి రండి. ఎక్కడికి? ఎక్కడికి రండి? ఎక్కడికి రావాలి? ఏమండి వింటున్నారా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి రమ్మంటున్నారు? నేనుండు స్థలములో మీరును ఉండులాగిన నిత్య మహిమతో, మహిమగల వస్త్రముతో, తెల్లని వస్త్రములు ధరించిన వారై మహిమగల రాజ్యములో ప్రవేశించు నిమిత్తము నా యొద్దకు రండి. నా యొద్దకు రండి. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలిచిన దేవుడు విడచిపోవునా, పిలిచిన దేవుడు విడచిపోవునా. సోలి లేచి నిలబడదాం. మనసా సోలిపోవలదు. ఇక్కట్టులో ఏ పండులో నేను చోటుముట్టినాను, ఇక్కట్టులో ఏ పండులో నేను చోటుముట్టినాను. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. చాలు. యాకోబు అంటున్నారు, ఒంటరిగా వెళుతూ ఆయన అంటున్నారు, క్షేమంగా తిరిగి నా తండ్రి ఇంటికి వస్తే తినుటకు ఆహారము ఏం కావాలట ఆయనకి? తినుటకు ఆహారము, ధరించుకొనుటకు. మనిషికి ఇదే కావాలా వద్దా? మీకు నాకు ఆహారం వద్దు, బట్టలు వద్దు అన్న వాళ్ళు ఉన్నారు భూమి మీద? ఏమన్నా అందరికి ఏం కావాలా? తినుటకు ఆహారము, ధరించుకొనుటకు. మీరు ఇక్కడే నిలబెట్టి, మీరు కూర్చున్నా పర్లేదు, పండుకున్నా పర్లేదు, నుంచున్నా పర్లేదు, మీకు రేపు ఈ సాయంత్రం వరకు మీకు ఆహారం అవసరం లేదు అని చెప్పాను అనుకోండి, మీరు ఏమంటారు? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది.